హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం. ఈరోజు నవమి అనురాధ నక్షత్రం మంగళవారం అండి. ఈరోజు నవదుర్గలను పూజించాలి, కుమారి నామాన్ని జపించాలి. ఇక చాలామంది గుప్త నవరాత్రుల గురించి అడుగుతున్నారండి. గుప్త నవరాత్రులు అంటే గుప్తంగా ఉండేవే అండి. వాటిని సన్యాసులు, సత్పురుషులు, నదీతరంలో ఉండేవాళ్ళు ఆచరిస్తారు. సంసారంలో ఉన్నవాళ్ళు ఆచరించకూడదు. 9 రోజులు ఎవరితో కనపడకుండా నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో ఏకాగ్రతగా ఒంటరిగా కూర్చొని చేస్తారన్నమాట. ఇక ఈరోజు మంత్రబలం ఓం కుమారి అయి నమః, ఓం మాతా కుమారి అయి నమః, ఓం మాతా కుమారి అయి నమః, ఓం మాతా కుమారి అయి నమః. ఈరోజు మంచి మాట. చాలామంది మిమ్మల్ని చూసి అసూయపడుతూ ఉంటారు, ఇంకొకరిని చూసి అసూయపడుతూ ఉంటారు. మోసం చేయడం అనేది వాళ్ళ చెడు లక్షణం, అజ్ఞానం. కానీ మోసపోవడం అనేది మీ జ్ఞానమే. వేరే వాళ్ళపైన డిపెండ్ అయ్యి ఇతరులను మోసం చేస్తూ ఉంటారు చాలామంది. నమ్మిన వారిని దయచేసి గొంతు కోయకండి. ఎక్కడో నీళ్ళల్లో పుట్టిన రాయి కూడా శిలగా మారి దాన్ని దేవాలయంలో పెట్టగానే దేవతామూర్తిగా పూజింపబడుతుంది. ఆ దేవతామూర్తిని ప్రతిరోజు గుడికి వెళ్ళి పూజించి నమస్కారం చేసుకుని వచ్చే మనుషులు మానవత్వం లేకుండా జీవిస్తూ ఉన్నారు. ఇతరుల గురించి చెడు మాట్లాడవద్దు, చెడు వినొద్దు, చెడు చెప్పకూడదండి. అలాగే చెడు వ్యక్తులకు మీరు దూరంగా ఉండాలి. దీనికి సంబంధించి ఒక చిన్న కథ అండి. ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామం చాలా మంచిగా ఉంటుంది. పేరు ప్రతిష్టలు పొందిన గ్రామం. అందులో ఒక వ్యక్తి గ్రామం నుంచి దూరంగా వెళ్ళి మంచిగా సత్పురుషుడిగా మారి ప్రపంచమంతా జ్ఞానబోధ చేస్తూ ప్రవచనాలు చెప్తూ ఉంటాడు. ఇక అతనికి ఒక రోజు అనిపిస్తుంది, నేను ఈ ప్రపంచమంతా తిరుగుతూ మంచిని బోధిస్తున్నాను, నా గ్రామానికే వెళ్ళి నేను ప్రవచనాలు చెప్పుకుంటే బాగుంటుంది అనుకొని మళ్ళీ తిరిగి గ్రామానికి వచ్చి ప్రతిరోజు సాయంత్రం మంచిగా ప్రవచనాలు చెప్తూ ప్రజల కష్టాలకు పరిష్కార మార్గాలను చెప్తూ వాళ్ళని సన్మార్గంలో నడిపించేవాడు. ఇక ఇది చూసి ఓర్వలేని వారు, వీళ్ళ చుట్టాలు, పాలోళ్ళు ఇతనిపై అసూయను ఫీల్ అవుతూ అతని ప్రవచనాలను కొన్ని కాపీ కొట్టి వాటికి ఇంకొన్ని జత చేసి వారికి నచ్చినట్టుగా ప్రవచనాలు చెప్తూ ఉండేవాడు. ఇక ఈ మంచి సన్యాసి, మంచి సత్పురుషుడు ప్రవచనాలు చెప్పి చెప్పి జీవ సమాధి అయిపోతాడు. ఇక మిగిలిన కాపీ కొట్టే అతడు అలాగే ప్రవచనాలు చెప్తూ ఉంటాడు. ఇక రోజు వెళ్ళే జనాలకు విసుగు చెంది ముందు ఉన్న ఆ వ్యక్తి మంచిగా ప్రవచనాలు చెప్పి మనల్ని మంచి మార్గంలో నడిపించేవాడు చివరికి తన జీవ సమాధి కూడా అయ్యాడు. కానీ ఇతను మాత్రం ఇంకా ప్రవచనాలు చెప్తూ చెడుగా మాట్లాడుతూ ఉంటున్నాడు అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. సో దీని నుంచి నేర్చుకోవాల్సింది ఒకటే అండి, మనం అసూయతో జ్ఞానాన్ని, విద్యను మనం పొందలేము, బుద్ధితో మాత్రమే నేర్చుకోవాలి. ఇక ఈరోజు మన సంప్రదాయం అండి, మనం మన సనాతన ధర్మంలో మంగళ స్నానాలు చేస్తూ ఉంటాము. మనం పసుపు రాసుకొని స్నానం చేయడం మనకి ఆచారంగా ఉంటుంది అండి. ఇక పసుపు అనేది ఆరోగ్య ప్రదాత, అలాగే అందానికి కూడా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. పాలమీగడలో పసుపు రాసుకొని ముఖానికి రాసుకుంటూ ఉంటే గ్లో అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగే క్యాన్సర్ పేషెంట్స్ ప్రతిరోజు ఆహారంలో పసుపు తినడం వలన అది ఔషధంగా మారిపోతుంది. పసుపుని సేవిస్తే బ్లడ్ అలర్జీ తగ్గిపోతుంది. వాత కఫ పిత్తాలను అది సమతుల్యం చేస్తూ ఉంటుంది. అలాగే ఏమన్నా ఇంప్యూరిటీస్ ఉన్నా కూడా వీటిని తొలగిస్తుంది. అదేవిధంగా ఈ పసుపును సేవించడం వలన మనకి రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. పసుపు గురువు కారకుడు కాబట్టి గురుబలంని పెంచుతుంది. సో ప్రతిసారి మనం పసుపు స్నానం చేస్తే మంగళాలు కలుగుతూ ఉంటాయి. ఇక మన పసుపు అనేది ఫారిన్ కంట్రీస్కి తెలియదు. వాళ్ళు మన దేశానికి వచ్చినప్పుడు ఇక్కడ గొప్పతనం తెలుసుకొని ఎన్నో బ్యూటీ ప్రోడక్ట్స్ని, మందులని, వాళ్ళు మెడిసిన్స్ని తయారు చేస్తున్నారు. సో ఇది మన సంప్రదాయంలో పసుపుకున్న విలువ. ఇక ఈరోజు తారాబలం,
ఈరోజు నిత్య నక్షత్రం అనురాధ నక్షత్రం, అశ్విని మఖ మూల నక్షత్రం వారికి మిత్రతార, భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి నైదనతార, కృతిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రం వారికి సాధకతార, రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి ప్రత్యక్తార, మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి క్షేమతార, ఆర్ద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి విపత్తార, పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రం వారికి సంపదతార, పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి జన్మతార, ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి పరమమిత్రతార. ఇక ఈరోజు వాస్తు అండి. ఈరోజు మనం మన వాస్తులో భాగంగా వాస్తు పురుషుణ్ణి ఇంట్లో అలంకరిస్తే ఈశాన్యంలో శిరస్సు ఉంటుంది, అలాగే నైరుతికి పాదం వస్తుంది. చాలామంది దేవుడిని నైరుతిలో పెట్టుకుంటూ ఉంటారు. అలా పెట్టుకోకూడదు. అలా పెట్టుకోవడం వలన నిరంతరం కష్టాలు సమస్యలు అనేవి వస్తాయి. సో ఇది సరిచేసుకోండి. ఉదయం ఆచరించవలసిన పూజ, రేపు శ్రీరామ పట్టాభిషేకం ఫోటోకి కాను, సీతా సమేత లక్ష్మణ సమేత శ్రీరాముని విగ్రహానికి కానీ ఫోటోకి కానీ తులసి అర్చన చేసి పెసరపప్పును నానబెట్టి ఉప్పు లేకుండా నైవేద్యాన్ని సమర్పించండి. అలాగే కొన్ని అక్షింతలను చేతిలో తీసుకొని పిత్రార్జిత ఆస్తి రావడం కోసం, అలాగే కుటుంబం గొడవల్లో తగ్గడం కోసం సంకల్పం చేసుకొని శ్రీరామునికి సమర్పించండి. ఖచ్చితంగా మీకు రావాల్సిన ఆస్తి అనేది వస్తుంది. ఇక ఈరోజు సాయంత్రం ఆచరించవలసిన యోగక్షేమం అండి. అప్పుల బాధ నుండి విముక్తి కోసం ఈరోజు సాయంత్రం మహాగణపతి ముందు జిల్లేడు వత్తులతోటి దీపారాధన చేసి ఎర్రగన్నేరు పూలతోటి అర్చించి తదుపరి మహాగణపతి రుణ విమోచన స్తోత్రాన్ని పారాయణ చేయండి. ఇలా చేయడం వలన అప్పుల బాధ నుంచి విముక్తి అనేది లభిస్తుంది, మార్గం అనేది కనిపిస్తుంది.